జిల్లాలోని పెరవలి మండలం కాకరపర్రు నుండి యలమంచిలి మండలం వడ్డిలంక వరకు ఉన్న నక్కల కాలువను తక్షణం ఆధునీకరించాలని, వడ్డిలంక వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఉపయోగించి ముంపు నీరు బయటకు తోడేలా శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడారు. ఆధునీకరించాలి నక్కల కాలువను, ఆధునీకరించాలి నక్కల కాలువను, ఆధునీకరించాలి వడ్డిలంక వద్ద స్లూయిస్ తలుపులను, ఆధునీకరించాలి వడ్డిలంక వద్ద స్లూయిస్ తలుపులను, ఉపయోగించాలి లిఫ్ట్ ఇరిగేషన్, వడ్డిలంక స్లూయిస్ వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి ముంపు సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బయటికి తోడాలి నీరును, ఎం రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు యలమంచిలి, కోడూరు, ఆచంట, పెనుగొండ మండలాల్లో ఆనుకుని ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రధాన మేజర్ డ్రైన్ అయినటువంటి నక్కల కాలువ ఏదైతే ఉందో ఈ కాలువని ఆధునీకరించాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతాంగంతో ఆందోళన చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ప్రధానంగా రైతాంగం తరపున విజ్ఞప్తి చేసేది ఈ జిల్లా కలెక్టర్ గారికి కానీ అలాగే ఏర్పడబోయే ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి మేము కోరేది ఒకటే, ఈ నక్కల కాలం అనేది ఎక్కడో కాకరపర్రు మొదలెట్టి ఇక్కడ గోదావరి దగ్గర వడ్డిలంక వరకు 45 కిలోమీటర్ల పరిధిలో, కొన్ని 40-50 గ్రామాల పరిధిలో, 4 మండలాల పరిధిలో మరి ఉన్నది. ఈ నక్కల కాలం ఆధునీకరించి 16-17 సంవత్సరాలు అవుతుంది. మరి అది పూడికి దశకి చేరుకుంది. మరి దీంతో ఈ వరద ముంపు పైనుంచి కాకరపర్రు నుంచి ప్రభుత్వం వదిలిన నీరు ఈ రెండు పక్కల నుంచి నీరు రావడంతో ప్రతిసారి కూడా మయంగా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ఏళ్ల తరబడి ప్రతి సంవత్సరం కూడా పంట కోల్పోతున్నారు. దీంతోపాటు వడ్డిలంక వద్ద ఉన్నటువంటి స్లూయిస్ ఏదైతే ఉందో దాని తలుపులు ప్రతి సంవత్సరం కూడా స్టక్ అయిపోవడం, అవి పైకి ఈ పోటీకి లేకపోవడంతో ఏదో ఒకలాగా ఉండిపోవడంతో ఆ పైనుంచి కూడా పోటీ చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ రైతాంగం నష్టపోతున్నారు. కాబట్టి తక్షణం ఈ నక్కల కాలువని ఆధునీకరించాలని, ముందస్తుగా ఏదో వరద వచ్చిన తర్వాత పరిగెత్తుకొచ్చి అడవాడి చేయడం కాకుండా ప్రభుత్వ అధికారులు తక్షణమే దాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి తలుపులన్నీ కూడా మరమ్మతులు చేసి దాన్ని స్టాండర్డ్ చేయాలని, అన్నిటి మించి ప్రధానంగా ఈ రోజున ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ కానీ విజ్ఞప్తి చేసింది. ఏదైతే ఈ వడ్డిలంక స్లూయిస్ వద్ద ఉందో అక్కడ 14 కోట్ల రూపాయలతోటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నది. మరి ఇది నిర్మించి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అది మొన్నటి వరకు కూడా రైతాంగానికి ఉపయోగపడింది. 2-3 సంవత్సరాల నుంచి అక్కడ సాగునీరు అవసరం లేక శుభ్రంగా అది నిరుపయోగంగా ఉన్నది ప్రజాధనంతో ఖర్చు పెట్టి. మరి దానికి ఉన్నటువంటి ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో దానికి ప్రభుత్వాన్ని 2-3 కోట్లు కేటాయించి ఈ వరద ముంపు, అధిక వర్షాలు వచ్చినా లేకపోతే కాకరపర్రు దగ్గర ఈ ముంపు నీరు వదిలేసిన ఇలాంటి పరిస్థితుల్లో గోదావరిలోకి తోడేలాగా దానికి ఒక 2-3 కోట్లు కేటాయించి దాన్ని ఆధునీకరిస్తే ఈ రైతాంగాన్ని కొంత బతికి బట్టగడతారో, వాళ్ళ పంట కోల్పోరో, వాళ్ళ పంటలు పండించుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అక్కడ నష్టపోయేటువంటి రైతులకి అనేక కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇస్తుంది. మరి మా పంట మీద పండితుంది శుభ్రంగా ఇక్కడ ఈ పైపులని ఏర్పాటు చేస్తే ఏ ప్రభుత్వం ఎవరికి చిల్లి గవ్వక్కర్లొద్దు, కోట్లు ఖర్చు పెట్టక్కర్లొద్దు, శుభ్రంగా రైతాంగం అంతా కూడా ఆ ముంపు గ్రామాలు కానీ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా రైతాంగం తరపుని డిమాండ్ చేస్తున్నాం.